1000 కోట్ల పైన వస్తాయండి చిరంజీవి గారు చేస్తే. కానీ మోహన్ లాల్ గారు మనకు చేశారు కాబట్టి 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగుంది. సో ఏంటి ఎలా ఉంది? ఇది ఒక రివెంజ్ స్టోరీ. ఇది మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఒక వీధి రౌడీ చంపేస్తారు. సో తను పెద్ద అయ్యేసరికి ఆ రౌడీ అనే అతను ఒక పొలిటికల్లో ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు. సో తను ఎలా చంపాడు అనేది ఇది ఒక రివెంజ్ స్టోరీ. ఎలివేషన్ ఎలా ఉంది? మోహన్ లాల్ గారి ఎలివేషన్ షాట్స్ కానీ, పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ, ఇంకొక హీరోయిన్ ఎవరో చేశారు, ఆవిడ పేరు నాకు తెలియదు కానీ బాగుంది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే అంత డ్రామా ఉంది సినిమా? డ్రామా సీన్స్ కొంచెం తగ్గాయి కానీ యాక్షన్ ఎపిసోడ్స్, ఆ ఎలివేషన్ షాట్స్ అవన్నీ కూడా చాలా బాగా తీశారు. అది కొంచెం హీరో ఎంట్రీ చాలా లేట్గా అయింది. అవునవునవును, కొంచెం లేట్ అయ్యింది. 1 hour లేట్. అవును, డిసప్పాయింట్మెంట్ ఉండదు కానీ సబ్జెక్టు అలాగే ఉంటుంది. అది యాక్షన్ సినిమా. అవును, మన ఒక హాలీవుడ్ రేంజ్లో తీపిచ్చాడు సినిమా. డైరెక్షన్ అది బాగుంది. చాలా బాగుంది. పృథ్వీరాజన్ గారు డైరెక్షన్ ఇలా ఉంటుందని నాకు తెలీదు, కానీ ఫస్ట్ టైం లోపలికి తీసుకెళ్ళి నన్ను బాగా కడుపు నిండా అన్నం పెట్టించాడు. చాలా బాగా నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 4.5 ఇస్తాను సార్. చాలా బాగుంది. స్టీఫెన్గా ఎలా మారాడు?